ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. హోపొనొపోనో గురించి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సార్, ఈ టెక్నిక్ నేను చేస్తుంది కరెక్టేనా? దీన్ని రిలేషన్షిప్ గురించి ఎలా చేయాలి? మనీ గురించి ఎలా చేయాలి? ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది చాలా మంది అడుగుతున్నారు. సో లెట్ మీ ఆన్సర్. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ టూల్స్ని అప్లై చేస్తారు. అఫర్మేషన్స్, విజువలైజేషన్ ఇవన్నీ చేస్తున్నారు. బట్ రిజల్ట్స్ రావట్లేదు. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీస్, కొన్ని మెమరీస్ ఎలా అంటే దీన్ని మనం కర్మ అనుకోవచ్చు, లేదా మన పూర్వజన్మ యొక్క మన ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు. ఈ మెమరీస్ అన్ని కూడా మన సబ్కాన్షియస్ మెమరీస్లో, సబ్కాన్షియస్ మైండ్లో చాలా డీప్గా స్టోర్డ్ అయి ఉన్నాయి. సో ఈ మెమరీసే మన లైఫ్లో ప్రాబ్లమ్స్ లాగా వస్తుంటాయి. అది హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు, రిలేషన్షిప్ ఇష్యూ అవ్వచ్చు, లేదా మనీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఏదైనా సరే అది సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీ రీప్లే అవుతుంది. మనం ఇంటిని ఎలాగైతే క్లీన్ చేస్తామో, మన బాడీని ఎలాగైతే ప్రతిరోజు క్లీన్ చేస్తామో, అదేవిధంగా మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న టన్స్ ఆఫ్ మెమరీస్, లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మౌంటైన్స్ ఆఫ్ మెమరీస్. అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక మౌంటైన్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి. మనం హిమాలయన్ చూస్తుంటాం, ఎవరెస్ట్ చూస్తుంటాము. సో అక్కడ ఎంతైతే మౌంటైన్ ఉందో అలాంటి అన్ని మెమరీస్ మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నాయి. మరి దాన్ని క్లీన్ చేయకుంటే ఎలా ఉంటుంది? సో మనం బయట చూసే ఎమోషన్స్, యాంగర్, ఫియర్, రైట్, కోపం, ఇవన్నీ కూడా మనం యాక్చువల్లీ మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీసే మనకు బయట ప్లే అవుతూ ఉంటాయి. సో మనం ఇంటిని ఎలాగైతే క్లీన్ చేస్తాం, ఇంటిని క్లీన్ చేసినప్పుడు మన ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది? క్లీనింగ్ పైనే ఉంటుంది. ఎస్, ఐ నో, క్లీన్ అయిన తర్వాత మీరు సూపర్గా అడ్జస్ట్ చేయాలనుకుంటున్నారు, అన్ని చేయాలనుకుంటున్నారు. బట్ క్లీనింగ్ చేసినప్పుడు మాత్రం మన కంప్లీట్ అటెన్షన్ క్లీనింగ్ పైనే ఉంటుంది. ఇదంతా కూడా హోపొనొపోనో ఏంటి? మనం సూపర్ కాన్షియస్కి ఇచ్చే ఒక పిటిషన్, డివైన్కి ఇచ్చే ఒక పిటిషన్. ఇక్కడ క్లీనింగ్ అంతా ఎవరు చేస్తారు? డివైనే క్లీన్ చేస్తుంది, రైట్? మనం ఎప్పుడైతే డివైన్తో కనెక్ట్ అవుతాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు యాంగర్గా ఫీల్ అవుతున్నారు, కోపంగా ఫీల్ అవుతున్నారు, లేదా సాడ్గా ఫీల్ అవుతున్నారు. సో ఆ సాడ్నెస్ కూడా రూట్ కాజ్ ఏంటి? మన సబ్కాన్షియస్ మెమరీస్. సో ఓన్లీ మనం ప్రాబ్లం పైన వర్క్ చేయకుండా రూట్ కాజ్ పైన వర్క్ చేయాలి. సో ఈ మెమరీ ఇప్పుడు నాలో ఉంది అంటే నాలో ఏదో ఈ మెమరీని అట్రాక్ట్ చేసింది, ఈ ప్రాబ్లమ్ని అట్రాక్ట్ చేసింది. ఐఎమ్ టేకింగ్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. సో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సి, హోపొనొపోనో అనేది ఏం చేస్తుందంటే క్లీనింగ్ అనేది చేస్తుంది, రెక్టిఫై చేస్తుంది. ఎర్రర్స్ ఏవైతే అయ్యాయో దాన్ని రెక్టిఫై చేస్తుంది, ఎర్రర్స్ని క్లీన్ చేస్తుంది, క్లియర్ చేసేస్తుంది. ఎలాగైతే మనం ఒక నెగిటివ్ ప్రోగ్రామ్ కంప్యూటర్లో ఉందంటే, ఒక వైరస్ ఉందంటే ఆ కంప్యూటర్ స్లో అవుతుంది, హ్యాంగ్ అవుతుంది, మనం ఏ పని చేసుకోకుండా చేస్తుంది, కరెక్ట్? సో ఒక కంప్యూటర్ ఎలాగైతే హ్యాంగ్ అవుతుందో అలానే మన లైఫ్లో కూడా మనం ఆగిపోతూ ఉంటాం. బ్లాకేజ్ ద్వారా, నెగిటివ్ ఇమోషన్ ద్వారా మనం ఆగిపోతుంటాం. మరి ఆ నెగిటివ్ ఇమోషన్ నుంచి బయటికి రావాలంటే చేయాల్సింది ఏంటి? క్లీనింగ్, దట్స్ ఇట్. ఇక్కడ కంప్లైనింగ్ వద్దండి, క్రిటిసిజం వద్దు, కూర్చొని ఏడవడం కూడా వద్దు. ఎస్, ఇది నా లైఫ్లోకి వచ్చింది, నేను చూస్తున్నాను, ఇప్పుడు నేను దీన్ని క్లీన్ చేసుకుంటాను, అంతే. సో క్లీనింగ్ అనేది దానిపైనే మన ఫోకస్ కంప్లీట్గా ఉంటుంది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎస్, ఈ ప్రాబ్లం నా లైఫ్లో ఉంది. సో యాంగర్గా ఉన్నప్పుడు యాంగర్ పైన మీరు హోపొనొపోనో చేయండి. ఐఎమ్ ఫీలింగ్ యాంగ్రీ, నేను దీనికి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఆ ఇమోషన్కి చేయండి. సాడ్నెస్, మీరు సాడ్గా ఫీల్ అవుతున్నారు, ఐఎమ్ ఫీలింగ్ సాడ్, ఐఎమ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దిస్ సాడ్నెస్. ఎందుకంటే ఈ సాడ్నెస్ నా లైఫ్లోకి వచ్చిందంటే దీన్ని కూడా నేను అట్రాక్ట్ చేస్తాను, దీనికి కూడా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఈ విధంగా ఇక్కడ ఒక ఫిఫ్త్ ఫ్రేజ్ ఉంటుందండి. ఫిఫ్త్ ఫ్రేజ్ మీరు అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్లో, అడ్వాన్స్ హోపొనొపోనోలో మీరు నేర్చుకుంటారు. సో ప్రతి మంత్ బ్యాచ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వండి అండ్ హోపొనొపోనో నుంచి క్లియర్గా అర్థం చేసుకోండి. కోర్స్ జాయిన్ అయితే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ అందుతాయి. సో యూ విల్ అండర్స్టాండ్ హౌ టు క్లీన్ ఆల్ దో సబ్కాన్షియస్ మెమరీస్. నౌ డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక ప్రేయర్ మీకు చూపెడుతున్నానండి. ఈ ప్రేయర్ని మీరు కంటిన్యూస్గా చేస్తే యూ విల్ సీ అమేజింగ్ రిజల్ట్స్. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ ప్రేయర్లో వాట్ ఈస్ ద స్టేట్మెంట్, ఇక్కడ స్టేట్మెంట్ ఏముందో ఒకసారి గమనించండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటండి? ద స్టేట్మెంట్ ఈజ్, ఇక్కడ మీరు యాంగర్గా ఫీల్ అవుతున్నారు, కోపంగా ఫీల్ అవుతున్నారు, రైట్, ఆర్ సాడ్నెస్. సో ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్ ఇన్ మీ. నాలో ఏదో ఉంది, దానివల్ల ఈ యాంగర్ నా లైఫ్లోకి వచ్చింది. ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ కాజింగ్ దిస్ యాంగర్. ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. అండ్ ఇఫ్ యూ డోంట్ మైండ్, ప్లీజ్ లెట్ గో ఆల్ ద మెమరీస్, ప్లీజ్ లెట్ గో ఆల్ ద మెమరీస్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మీ. నాలో ఏదో ఉంది, దానివల్ల నేను ఈ యాంగర్ని ఫీల్ అవుతున్నాను, సాడ్నెస్ని ఫీల్ అవుతున్నాను, ఈ పెయిన్ని ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఇక్కడ ఒకసారి మీరు గమనించండి, ఏ ఫీలింగ్ అయినా సరే,
సాడ్నెస్ అవ్వచ్చు, యాంగర్ అవ్వచ్చు, మనీ ప్రాబ్లం అవ్వచ్చు, రిలేషన్షిప్ ప్రాబ్లం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ ప్రేయర్ని మీరు కంటిన్యూస్గా రిపీట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మీ విచ్ ఈస్ కాజింగ్ దిస్ మనీ ప్రాబ్లం. ఈ మనీ ప్రాబ్లం నా లైఫ్లో ఉందంటే దర్ ఇస్ సంథింగ్ విద్ ఇన్ మీ దట్ ఈస్ కాజింగ్ దిస్ మనీ ప్రాబ్లం. ప్లీజ్ ఫర్గివ్ మీ, అండ్ ఇఫ్ యూ డోంట్ మైండ్, ప్లీజ్ లెట్ గో ఎవ్రీథింగ్. ప్లీజ్ లెట్ గో ఎవ్రీథింగ్ దట్ ఈస్ కాజింగ్ దిస్ మనీ ప్రాబ్లం. ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అంటే దీనికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ ఓపెన్ అయిందంటే ఆ ఫైల్ ఆల్రెడీ ఆ పీసీలో ఉంది, ఆ కంప్యూటర్లో ఉంది కాబట్టి ఆ ఫైల్ ఓపెన్ అయింది. సో ఆ ఫైల్ అక్కడ లేకుంటే అది ఓపెన్ అయ్యేదా? లేదు, ఓపెన్ అయ్యేది కాదు. కరెక్టా? సేమ్ వే ఇప్పుడు మీరు యాంగర్, ఫియర్, టెన్షన్, స్ట్రెస్, వరీ, మనీ బ్లాక్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంది అంటే ఆ ఫైల్ అక్కడ ఓపెన్ అవుతుంది. సో అక్కడ ఓపెన్ అవుతుందంటే అక్కడ ఆల్రెడీ ఆ ఫైల్ ఉంది. మరి ఆ ఫైల్ని మనం తీసేయకుంటే ఆ ప్రాబ్లం ఇంకా అలానే వస్తూ ఉంటుంది. అండ్ ఇది హోపనపోన చేసిన తర్వాత మనం చాలా కూల్గా, కామ్గా ఫీల్ అవుతాం. యాక్చువల్గా ఆ ఫీలింగ్ అనేది మీకు అర్థమవుతుంది. బట్ హోపనపోన చేసిన తర్వాత మళ్ళీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళపైన మళ్ళీ కోపం చూపెడుతూ మళ్ళీ ఆ ఫీలింగ్ని బయటికి తీయకండి. బేసిక్గా వెళ్ళి ఏంటంటే వీఆర్ డిలీటింగ్ ఆల్ దిస్, వీఆర్ క్లియరింగ్ ఇట్. దాన్ని మళ్ళీ మనం క్లియర్ చేస్తున్నాం. సో యు మే బీ గెటింగ్ వరీడ్, ఆర్ మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అనొచ్చు, లేదా మిమ్మల్ని ఏదైనా ఎవరైనా అనొచ్చు ఆర్ డిస్టర్బ్ చేయొచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలి? యూ జస్ట్ హ్యావ్ టు క్లీన్ యువర్ సెల్ఫ్, అంతే. మీరు డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ప్రతి ఇమోషన్ మనమే క్రియేట్ చేస్తున్నాం. మన ఎనర్జీ ఏం క్రియేట్ చేస్తుంది? మన వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. మనం ఎలాంటి వైబ్రేషన్లో ఉంటే మన లైఫ్లో అదే మన లైఫ్లోకి వస్తుంది. మీరు హ్యాపీ పాజిటివ్ వైబ్రేషన్లో ఉంటే మన లైఫ్లోకి ఏది వస్తుంది? పాజిటివిటీ వస్తుంది. ఎందుకంటే ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు కోప్పడుతున్నారు, మళ్ళీ మీరు బాధపడుతున్నారు, మళ్ళీ మీరు ఏడుస్తున్నారు, మళ్ళీ నాకే ఈ ప్రాబ్లమ్స్ ఎందుకని మళ్ళీ ఆ స్టోరీని మళ్ళీ క్రియేట్ చేస్తుంటే అగైన్ వాట్ హ్యాపెన్? మళ్ళీ సబ్కాన్షియస్ మెమరీస్ ఏం చేస్తుంటాయి? మళ్ళీ దాన్ని ఫీడ్ చేస్తుంటుంది. దాన్ని ఫీడ్ చేసినప్పుడల్లా మళ్ళీ ఇట్ విల్ టేక్ మోర్ టైం. అదే మీ లైఫ్లోకి మళ్ళీ ఆ ప్రాబ్లం రూపంలో వస్తూ ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే క్లీనింగ్. సో మనం ఇల్లుని క్లీన్ చేసిన తర్వాత అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి, పర్ఫెక్ట్గా సెట్ చేస్తాం. కరెక్ట్? అదేవిధంగా మన సబ్కాన్షియస్ మెమరీలో కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, డేటా ఉంది. సో ఆ డేటా ఏంటి? ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, ఇవన్నీ డేటా. సో ఆ డేటా అంతా క్లియర్ అయిపోయిన తర్వాత దెన్ వీఆర్ పుట్టింగ్ రైట్ సీడ్స్. అప్పుడు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అప్లై చేయండి. విజువలైజేషన్, అఫర్మేషన్సా కరెక్ట్గా అప్లై చేయండి. సో దట్ మీరు కరెక్ట్గా మీ గోల్ అచీవ్ అవ్వడానికి మీరు యూజ్ అవుతారు. బట్ హోపనపోనో అనేది ఏంటి? హీలింగ్ ప్రాసెస్, హీలింగ్ ప్రేయర్. సో ఆ హీలింగ్ చేసేటప్పుడు కంప్లీట్ ఫోకస్ హీలింగ్ పైన ఉంచండి అండ్ నో అదర్ ఫోకస్ అట్ ఆల్. రైట్ ఫ్రెండ్స్? సో ఇక్కడ ఈ ఛానల్లో, కోచ్ నరేంద్ర ఛానల్లో మీకు చాలా బ్యూటిఫుల్, వండర్ఫుల్ కాంటెంట్, నాలెడ్జ్ దొరుకుతూ ఉంటుంది. సో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీకో, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లెట్ దెమ్ వాచ్ దిస్. అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు కంపల్సరీ ఫాలో అవుతే మీకు బ్యూటిఫుల్ రిజల్ట్స్ మీ లైఫ్లో కంపల్సరీగా వస్తాయండి. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియోస్ అండ్ హోపనపోన అప్లై చేయండి. 4 ఫ్రేజెస్ని ఎప్పుడూ రిపీట్ చేస్తూ ఉండండి. మీరు ఏ పనిలో ఉన్నా సరే, మీరు డ్రైవింగ్ చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, ఇంట్లో ఊరికనే కూర్చొని ఉన్నారు, లేదా సంథింగ్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు జస్ట్ రిపీట్ దిస్ 4 ప్రేయర్స్. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే మీరు హ్యాపీ మూమెంట్లో ఉంటే కూడా ఇది చేయొచ్చండి. ఎందుకంటే హ్యాపీ మూమెంట్లో ఆ ఈగో రాకుండా ఉంటుంది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఆ డివైన్కి మనం మాట్లాడుతున్నాం, ఆ డివైన్కి మనం చెప్తున్నాం, మనలో ఉన్న డివైన్తో మనం మాట్లాడుతున్నాం. సో డూ దిస్ వండర్ఫుల్ ప్రాసెస్. టైప్ ఇన్ ది చాట్ బాక్స్, కమెంట్ సెక్షన్లో మీ క్వశ్చన్స్, మీ డౌట్స్ పెట్టండి. నేను చెప్పాను, ఎనీ ప్రాబ్లమ్ యూ కెన్ యూజ్ దిస్ ప్రేయర్. ఏ ప్రాబ్లంకైనా ఈ ప్రేయర్ని యూజ్ చేయండి అండ్ దెన్ సాల్వ్ దట్ ప్రేయర్. మనలో ఆ చేంజెస్ అవ్వకుంటే, మన సబ్కాన్షియస్ మెమరీస్ అనేది వెళ్ళకుంటే ఆ ప్రాబ్లం వెళ్ళిపోదు. ఆ ప్రాబ్లం అలానే మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. సో సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ నథింగ్ చేంజెస్ అవుట్ సైడ్ అన్లెస్ అంటిల్ సంథింగ్ చేంజెస్ విద్ ఇన్ యూ. రైట్? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని టైప్ చేయండి. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.